భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు లబ్ధిదారులకు అందజేశారు. పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని, కానీ ఇంకా ఇందిరమ్మ ఇళ్లు కావాలని కోరకగానే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి నియోజకవర్గ ప్రజలకు మరో 1000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేశారని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన 107 మందికి ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చాలనే ఆలోచనలో భాగంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి మరి గడ్డిళ్లల్లో ఉండేవాళ్ళు, రేకుల ఇళ్లల్లో ఉండేవాళ్ళు, బరకాలు వేసుకొని జీవించే కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు సొంత గూడు పక్కా ఇల్లు ఉండాలని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పినపాక నియోజకవర్గం తరపున, నా తరపున, ప్రజల తరపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి పినపాక నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇళ్లు మరి కేటాయించడం జరిగింది. 3,500 ఇళ్లతో పాటు అదనంగా స్పెషల్ కోటాగా ఏ ఇల్లు ఇచ్చినందుకు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పినపాక నియోజకవర్గానికి మొత్తం 4,500 ఇల్లు ఇవ్వడం జరిగింది. 4,500 ఇంటూ 5 లక్షలు, మరి 225 కోట్లు గృహ నిర్మాణానికి, పేదలకు పక్కా ఇల్లు కట్టివ్వడానికి మరి గవర్నమెంట్ కేటాయించడం, ఇది దేశ చరిత్రలోనే పినపాక నియోజకవర్గానికి ఇన్ని ఇల్లు ఇవ్వడం, 225 కోట్లు కేటాయించడం అనేది అదృష్టం, పేదవాళ్ళ అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది 5 లక్షల రూపాయలు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇంత పెద్ద ఎత్తున కొనసాగట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో పేదవాళ్లకు ఇల్లు కట్టేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రవేశపెట్టినటువంటి పథకం